So continuation of MNC's previous question discussion. So ఈ book మొత్తం so each and every question we are discussing. Now continuation of that compound interest. Now question number 10. ఇక్కడ అబ్జర్వ్ చేయండి question number 10. Find the difference between CA and SI on 40,000 rupees at 10% for 1 year. ఈ క్వశ్చన్ దేంట్లో అడిగాడమ్మా మనకు ఈ ప్యామ్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ ప్యామ్ అనే కంపెనీలో మనకి ఈ క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఎలా చేయాలి చూడండి, జాగ్రత్తగా గమనిస్తే. సో ఫైండ్ ద ఇప్పుడు చాలా క్వశ్చన్స్ దీని మీదనే ఎక్కువ అడుగుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో 1 year, 2 years, 3 years మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసాం. సో వెరీ సింపుల్ కీ నోట్స్ వి డిస్కస్. ఓకే, ఎప్పుడు కూడా టైం పీరియడ్ 1 year ఇస్తే ఏం చెప్పాను, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఫర్ ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్. సో డిఫరెన్స్ ఇస్ 0. చేయకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఏంటి ఆన్సర్? 0 ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, టైం పీరియడ్ 1 year ఇచ్చాను. సో టైం పీరియడ్ 2 years. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అది ఇది ఇన్ఫోసిస్ లో అడిగాడు ఈ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ ₹60,000 at 10% for 2 years. 2 years period is given. So what is the difference? So keynote already now discussed this. What is the keynote difference between compound interest and simple interest? PI minus SI equal to, so PR square by 10,000. So what is the formula? 2 years కి PR square by 10,000 అన్న ఫార్ములా మనం అప్లై చేస్తాం. లేదా జనరల్ గా కూడా చేయొచ్చు. వీ నో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో తెలుసు, I equal to PTR by 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు, అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం, A equal to P into 1/100 ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. సో సపరేట్ గా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత we take the difference, but it takes a lot of time. ఓకే, జనరల్ గా కూడా చేయొచ్చు. కానీ ఈ కీ నోట్ మీరు గుర్తుపెట్టుకుంటే PR square by 10,000 అన్నది you can get the answer in seconds it is. Okay, so we get the same answer. Principal is how much here? 60,000 rupees. Principal is 60,000 rupees. So R is how much here? 10 square 100 by 10,000. So the cancellation చేస్తే ఇక్కడ 10,000. Okay, 10,000 4 zeros. Now here 4 zeros gets cancelled. So what is the difference? 600 is the difference. So you can get the answer very easily. Option C. So one more example, 12. If the simple interest on a certain sum at 20% for 2 years is 8,000, then find the difference between CI and SI and the CI sum. చూడండి, ఇక్కడ కూడా అలాంటి క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు మనకు డైరెక్ట్ గా 8,000 రూపీస్ అని చెప్పాడు 2 years కి 20% ప్రకారం. అయితే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ ద సేమ్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ ద సేమ్ సమ్ అని చెప్తాం. ఓకే, సో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా ఏంటి అంటే డిఫరెన్స్ మనకు what is the keynote? C here. CI minus SI equal R into SI by 200 అన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా కూడా చేయొచ్చు, జనరల్ గా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, మీకు క్లియర్ గా చెప్పాను 2 years కి 2 ఫార్ములాస్ ఉన్నాయి, 3 years కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ కీనోట్స్ ఏంటి అని ప్రీవియస్ వీడియోస్ చూస్తే you can get it very easily. Now R is how much here? 20%. Simple interest is how much? 8,000. Okay, by 200 రాసేస్తే చాలు. By cancellation here 20 10s gets cancelled, again 0 gets cancelled. What is the difference? 800 rupees. So option B. చూడండి ఎంత సింపుల్ గా ఆన్సర్స్ వస్తున్నాయి. బట్ ద కీనోట్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ మైండ్ బై ప్రాక్టీసింగ్. ప్రీవియస్ వీడియోస్ లో ఏ కీనోట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలన్నది క్లియర్ గా మనం డిస్కస్ చేసాం. ఓకే, అందుకే కంటిన్యూస్ గా వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అయితే, సో వీ డిస్కస్ ఇన్ ఆర్డర్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.